కేంద్రంలో నీట్ పేపర్ లీక్ తర్వాత జరిగినటువంటి పరిణామాలు మనందరికీ తెలుసు. కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరిగినటువంటి నిరసన కార్యక్రమాల నేపథ్యంలో మొత్తానికి కేంద్ర మంత్రి కూడా రాజీనామా చేయాల్సి వచ్చింది. మనందరికీ తెలుసు అక్కడ నీట్ పేపర్ లీక్ అయ్యింది అనడానికి ఆధారాలు ఉన్నాయి. ప్రభుత్వం ఒప్పుకుంది, దాని మీద కేసులు నమోదు చేసింది, అరెస్టులు చేసింది, రద్దు చేసి మళ్ళీ ఎగ్జామ్ కూడా నిర్వహించింది. సో అక్కడ మీకు విషయం అర్థమైంది. ఇప్పుడు రాష్ట్రంలో నారా లోకేష్ రాజీనామా చేయాలని చెప్పి నిన్న వైసీపీ విద్యార్థి యువజన విభాగాల ఆధ్వర్యంలో ర్యాలీ కార్యక్రమం చేపట్టారు. వాస్తవానికి వైసీపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ ర్యాలీ కార్యక్రమం చేపట్టింది. ముందుగానే అంటే ఒక వారం రోజుల ముందు నుంచే సగ ప్లాన్ చేసుకున్నారు. యువతను పెద్ద ఎత్తున దీనికి పోగేయాలి. ముఖ్యంగా ఎవరైతే డిఎస్సీలకి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు లేదా మొన్న రాసి ఉద్యోగం రానటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా పోగేయాలని చెప్పి ఒక ప్లాన్ ప్రకారం సగ నిన్న ప్రారంభించారు. కాకపోతే మొదట్లోనే వీళ్ళ ప్లాన్ అంతా కూడా బెడిసికొట్టింది. ఎందుకనంటే నిన్న ఏ యువత కూడా వైసీపీ నిర్వహించినటువంటి ఈ ర్యాలీలో పాల్గొనలేదు. ముఖ్యంగా డిఎస్సి రాసి మాకు ఉద్యోగం రాలేదు అన్న వాళ్ళు ఎవరు కూడా నిన్న ఈ ర్యాలీలోకి రాలేదు. అంతెందుకు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి సాక్షి మీడియాలో కూర్చుని మాట్లాడినటువంటి కొంతమంది అభ్యర్థులు, ఒక 10-15 మంది అభ్యర్థులు, ఎవరైతే దుర్గయ్య లాంటి కొంతమంది అభ్యర్థులు ఉన్నారో వాళ్ళు కూడా ఎక్కడ ఈ ర్యాలీలో పాల్గొనలేదు. మరి ఎవరు పాల్గొన్నారు ఈ ర్యాలీలో? వాస్తవానికి ఎవరు పాల్గొనాలి? ఇప్పుడు నీట్ పేపర్ లీక్ అప్పుడు ఎవరు పాల్గొన్నారు? కాంగ్రెస్ పార్టీ పాల్గొందా? కాదు కదా. సిపిఐ సిపిఎం పాల్గొన్నాయా? కాదు కదా. యువత పాల్గొన్నారు. ఎక్కడా రాజకీయ పార్టీ ఫ్లాగ్ లేదు, రాజకీయ పార్టీ జెండా లేదు. దానికి రాజకీయ పార్టీలు మద్దతు ఇచ్చాయి. యువత ఉద్యమానికి రాజకీయ పార్టీలు మద్దతు ఇచ్చాయి. కానీ ఇక్కడ రాజకీయ పార్టీలు చేస్తున్నటువంటి ఒక నిరసన ర్యాలీకి యువత ఎవరు మద్దతు ఇవ్వాలి. నక్కకి నాగలోకి అనుకున్నంత తేడా లేదు. అక్కడికి ఎంత తేడా ఉంది. అక్కడ యువత ఉద్యమం చేశారు, యువతకు రాజకీయ నాయకులు మద్దతు ఇచ్చారు. కానీ ఇక్కడ ఎవరు ఉద్యమం చేస్తున్నారు, ఎవరు ధర్నా చేస్తున్నారు? రాజకీయ నాయకులు ధర్నా చేస్తున్నారు. పోనీ ఏమన్నా విద్యార్థులు మద్దతు ఇచ్చారా? లేదా డిఎస్సి అభ్యర్థులు మద్దతు ఇచ్చారా? నిరుద్యోగులు మద్దతు ఇచ్చారా? ఇవ్వలేదు. ర్యాలీలో ఇందులో యువత ఎవరో నాకు ఒకసారి చెప్పండి. వీళ్ళ మొహాలు చూడండి, ఇక్కడ మీ ఫోటో కనపడుతుంది కదా, ఈ మొహాలు చూడండి ఒకసారి. ఇందులో యువత ఎవరో నాకు ఒకసారి చెప్పండి. డిఎస్సి రాసిన యువత ఎవరో చెప్పండి. వీళ్ళ కొడుకులు మనవాళ్ళు డిఎస్సీలు రాసే స్థాయిలో ఉన్నారు. వీళ్ళ వయసు అది. వీళ్ళు యువత ఎలా అవుతారు నాకు అర్థం కాల. రెండోది, వీళ్ళ మెడలో ఉన్న కండువాలు ఏంటి? వైసీపీ కండువాలు. అంటే ఈ ర్యాలీ వైసీపీ పార్టీ చేసిందా, యువత చేస్తున్నట్ట? ఎవరు చేస్తున్నట్టు? ఓకే రైట్, వీళ్ళ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు కాబట్టి మెడలో కండువాలు వేసుకున్నారు అనుకుందాం, ఒప్పుకుందాం. ఇందులో ఎక్కడైనా సరే మీకు దాదాపు ఒక 15-20 ఫేసులు డైరెక్ట్గా కనపడుతున్నాయి కదా. ఎక్కడైనా సరే ఇదిగో ఈ వ్యక్తి యువత, చదువుకునేవాడు, ఉద్యోగానికి ప్రిపేర్ అయ్యేవాడు అనేవాడు ఎక్కడైనా ఉన్నాడు ఒకడన్నా? వాస్తవానికి యువత ఎవరో వైసీపీ కండువాలు మెడలో వేసుకోరు. పక్కన పెడదాం. ఎవరైనా ఉన్నారా? లేరు. ఎవరు మరి వీళ్ళంతా? 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు పైబడి మనవాళ్ళు డిఎస్సీలు రాసే వయసులో ఉన్న వీళ్ళు ఈరోజు డిఎస్సిలో స్కామ్ జరిగింది అంటున్నారు. ఇక్కడ రాయటం కూడా ఒకసారి చూడండి. డిఎస్సి స్కామ్కు బాధ్యత వహిస్తూ లోకేష్ రాజీనామా చేయాలి. రైట్, డిఎస్సి స్కామ్ జరిగితే దానికి లోకేష్ గారు బాధ్యత వహించాలి. రైట్, ఒప్పుకుందాం. స్కామ్ జరిగితే బాధ్యత వహించాలి ఖచ్చితంగా. కానీ స్కామ్ జరిగింది అనడానికి మీ దగ్గర ఆధారాలు ఏంటి? ఇప్పుడు నీట్ ఉంది, ప్రభుత్వం అగ్రీ చేసింది. నీట్ పేపర్ లీక్ అయిందని ప్రభుత్వం ఒప్పుకుంది, రద్దు చేసింది, మళ్ళీ నిర్వహించింది, కేసులు ఫైల్ చేశారు, అరెస్టులు చేశారు. ఇప్పుడు తెలంగాణలో టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ అయింది, ఇంటర్మీడియట్ పేపర్ లీక్ అయింది, ఎస్ఎస్సీ పేపర్ లీక్ అయింది, జేఈకి సంబంధించి ఏదో పేపర్ లీక్ అయింది. వాటి మీద కేసులు నమోదు చేశారు, కొన్ని ఎగ్జామ్స్ రద్దు చేశారు, మళ్ళీ కండక్ట్ చేశారు. మరి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా సరే ఎగ్జామ్ రద్దు చేశారా? అసలు వీళ్ళు నిరసన ఎప్పుడు చేపట్టారు? ఇప్పటికి డిఎస్సి జరిగి ఎంతకాలం అయింది? ఏడాది అయింది. వాళ్ళు ఉద్యోగాల్లో చేరి ఎంతకాలం అయింది? 6 నెలలు దాటింది. అంటే డిఎస్సి జరిగి ఏడాది తర్వాత ఉద్యోగాల్లో చేరిన 6 నెలల తర్వాత ఎలా? ఇప్పుడు నీట్ పేపర్ లీక్ అయిందన్నారు, అది లీక్ అవగానే బయటకు వచ్చింది. వెంటనే ఎగ్జామ్ రద్దు చేశారు. కానీ ఇక్కడ డిఎస్సి టెట్ రాసినప్పుడు లీక్ అని ఎవరు అనలా, డిఎస్సి నిర్వహించినప్పుడు లీక్ అని ఎవరు అనలా, దాని ఫలితాలు కోర్టు కేసులన్నీ కొట్టేసుకుంటూ ఫలితాలు విడుదల చేసినప్పుడు లీక్ అని ఎవరు అనలా, వాళ్ళకి ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చినప్పుడు లీక్ అని ఎవరు అనలా, వాళ్ళు ఉద్యోగాల్లో చేరినప్పుడు లీక్ అని ఎవరు అనలా, వాళ్ళు ఉద్యోగాల్లో చేరిపోయిన 6 నెలల తర్వాత లీక్ అన్నారు. ఎంత వేగంగా మేల్కొన్నారో చూడండి. లీక్ ఎంత వేగంగా బయటకు వచ్చిందో ఒకసారి చూడండి. ఇది లీకా? మళ్ళీ ఇక్కడ వైసీపీకి ఇంకో క్లారిటీ అడుగుతా. పేపర్ లీక్ అయిందా, అన్యాయం జరిగిందా? ఇక్కడ వైసీపీ 2 వాదనలు వినిపిస్తుంది. ఒక పక్కేమో పేపర్ లీక్ అయిందని ఎలా రాస్తున్నారు, మరో పక్కేమో అభ్యర్థులకు అన్యాయం జరిగింది అంటున్నారు. అన్యాయం వేరు, పేపర్ లీక్ అవటం వేరు. అన్యాయం వేరు, పేపర్ లీక్ అవటం వేరు. నేను మళ్ళీ చెప్తున్నా, వైసీపీ నాయకులు బహుశా చదువుకోకపోతే వాళ్ళకి అర్థం కాదు, కానీ వాళ్ళ కోసం నేను మరొకసారి చెప్తున్నా. పేపర్ లీక్ అవటం వేరు, అన్యాయం వేరు. అన్యాయం అంటే ఈ అభ్యర్థికి రావాల్సిన పోస్టు ఆ అభ్యర్థికి వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ సుధాకర్కి రావాల్సిన వ్యక్తి ఎవరో వేరే పర్సన్కి వచ్చింది. సుధాకర్కి అన్యాయం జరిగింది. ఆ పోస్టు ఆ అబ్బాయిది కాదు, సుధాకర్ది.
అంటే ఇది అన్యాయం. అంటే ఒక వ్యక్తికి రావాలి, అర్హత ఉండి రాలేదు అనుకుంటే అది అన్యాయం. మరి లీక్ అవ్వటం అంటే ఏంటి? ఎగ్జామ్ జరగటానికంటే ముందే పేపర్ ఆ వ్యక్తి మొత్తానికి తెలిసిపోయి ఆ వ్యక్తి రాసి ర్యాంకులు పొంది ఉద్యోగం పొందితే ఇది లీక్. ఇప్పుడు వైసీపీ చెప్పాలి లీక్ అయిందా, అన్యాయం జరిగిందా? పాపం వైసీపీకి అదే నేను చెప్తున్నా, నిజంగా లీక్కి అన్యాయానికి వైసీపీకి తేడా తెలియదు. కాబట్టి నేను ఇప్పుడు అందుకే వివరంగా చెప్పింది, లీక్ వేరు, అన్యాయం వేరు. లీక్ అంటే అసలు ఎగ్జామ్ జరగకముందు జరిగేది లీకు, ఎగ్జామ్ జరగకముందు జరిగేది లీకు. అన్యాయం అంటే ఏంటి? ఎగ్జామ్ జరిగిపోయి పోస్టింగ్ ఇచ్చిన తర్వాత జరిగేది అన్యాయం. ఈ రెండింటికి తేడా వైసీపీ తెలుసుకోవాలి. ఇప్పుడు మీ స్టాండ్ ఏంటి? ఫస్ట్ లీకా, అన్యాయం రెండు కుదరదు. ఇప్పుడు లీకు అన్యాయం రెండు కుదరదు. లీక్ అయితే ఇంకా అన్యాయం ఎక్కడుంది, అన్యాయం జరిగితే లీక్ ఎక్కడుంది? రెండు ఒకసారి ఒకే కత్తులో ఒకే ఓవర్లో రెండు కత్తులు ఎలాగే ముడితే. కాబట్టి ఫస్ట్ వైసీపీ ఆ క్లారిటీ తెచ్చుకోవాలి. సో దీనికి సంబంధించినటువంటి వార్త కూడా ఒకటి వచ్చింది, ఒకసారి చూద్దాం. జన్జీ ఎక్కడ జగన్, వైసీపీ ఆందోళనలకు యువత విద్యార్థులు దూరం, నిరసన ర్యాలీలో పాల్గొన్న వాళ్ళంతా మిలీనియన్సే, అంటే పెద్ద వయసు ఉన్న వాళ్ళు వైసీపీ వాళ్ళే. ఇక్కడ అదే ప్రాబ్లం, నేను అదే చెప్పింది. వైసీపీ చేపడుతున్నటువంటి ర్యాలీకి ఇప్పుడు నాకు తెలిసి డిఎస్సి ఎగ్జామ్ ఒక 5-6 లక్షల మంది రాసి ఉంటారు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ ప్రిపేర్ అయిన వాళ్ళు ఎక్కువ మంది ఉండొచ్చు, బట్ ఎగ్జామ్ అటెంప్ట్ చేసిన వాళ్ళు ఒక 5-6 లక్షల మంది ఉన్నారు అనుకుందాం. కనీసం అందులో 1% అయినా సరే, కనీసం ఒక 500-600 మంది అయినా సరే ఎక్కడైనా పాల్గొన్నారా? ఒక 1% అయినా 500 మంది, కనీసం 500 మంది. రాష్ట్రంలో 5-6 లక్షల మంది మొన్న డిఎస్సి రాశారు అనుకుంటే ఒక 500 మంది ఎంటైర్ స్టేట్లో ఎక్కడైనా పాల్గొన్నారా? పాల్గొనలేదే. ఎందుకు పాల్గొనలా? డిఎస్సిలో అన్యాయం జరిగిందనో లేదా డిఎస్సిలో లీక్ జరిగిందనో పాల్గొనలా. పోనీ ఓకే రైట్, మిగతా అందరిని వదిలేద్దాం. వాళ్ళందరూ ఆల్రెడీ ఎందుకు పాల్గొనలేదంటే వాళ్ళు చదువుకుంటున్నారు, వాళ్ళకి తెలుసు డిఎస్సి లీకు కాలేదు, అన్యాయం జరగలేదు, రెండు వాళ్ళకి తెలుసు. సో వాళ్ళకంటే మెరిట్ ఉన్న వాళ్ళకి, వాళ్ళకంటే ఎక్కువ అర్హత ఉన్న వాళ్ళకి, వాళ్ళకంటే ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకే ఉద్యోగం వచ్చింది. సో ఆ విషయం వాళ్ళకి క్లారిటీ ఉంది. సో నెక్స్ట్ డిఎస్సి పడద్దని వాళ్ళందరూ చదువుకుంటున్నారు. పోనీ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వచ్చి వైసీపీ ఆఫీసులోనో సాక్షి ఆఫీసులోనో కూర్చుని మాట్లాడారు కదా కొంతమంది, ఒక 10-15 మంది ఉద్యోగాలు రాలేదని బాధపడ్డారు కదా. నేనేం వాళ్ళని తప్పు పట్టట్లా, వాళ్ళకి అన్యాయం జరిగిందని వాళ్ళు బాధపడి ఉండొచ్చు, నేనేం వాళ్ళని తప్పు పట్టట్లేదు. కానీ వాళ్ళు ఎక్కడైనా పాల్గొన్నారా? పాల్గొనలేదు. ఎందుకు పాల్గొనలేదు? ఎక్కడున్నారు ఇందులో? యువత ఎక్కడున్నారు? రోజా యువత, లేదా పక్కనున్న వైసీపీ కండవాలు వేసుకున్న వాళ్ళు యువత? ఎవరు యువత ఇందులో? ఏది డిఎస్సి అభ్యర్థి? కనీసం ఇందులో విద్యార్థి మోహం ఎక్కడ ఒకటి కనపడలేదే. ఎక్కడా కనపడలేదే. స్కామ్ జరిగింది అంటారు. స్కామ్ ఎక్కడ జరిగింది? వైసీపీ ఎక్కడ నిరూపి? అసలు స్కామ్ జరిగింది అనడానికి, లీక్ జరిగింది అనడానికి ఎప్పుడైనా సరే ఆ సందర్భంలో ఆరోపణ చేశారా? నేను ఇందాక చెప్పా, ఆరోపణ ఎప్పుడు చేయాలి? టెట్ అప్పుడు, డిఎస్సి అప్పుడు, దాని ఫలితాలు అప్పుడు, ఉద్యోగాలు ఇచ్చేటప్పుడు ఎప్పుడోకప్పుడు ఆరోపణ చేయాలి. మీరు ఆ దొంగల పడ్డ 6 నెలల కుక్కలు మురిగినట్టుగా ఎప్పుడో ఏడాది క్రితం అయిపోయినటువంటి కార్యక్రమానికి ఈరోజు స్కామ్ అని చెప్పి వైసీపీ ర్యాలీ చేయాలనుకోవటం నాకు అర్థం కాల. యువత కూడా విచిత్రంగా ఆశ్చర్యపోయి చూస్తున్నారు. వీళ్ళు 5 ఏళ్ళు మొహం వేసుకుని కనీసం డిఎస్సి తీయలేదు, వీళ్ళు 16,000 పోస్టులు ఈరోజు ఇచ్చారు. సరే తప్పో ఒప్పో మా కర్మగారు మాకు రాలేదు, మేము మళ్ళీ మా ప్రయత్నం ఏదో మేము చేసుకుంటుంటే వీళ్ళేంటి మధ్యలో గోలని చెప్పి వాళ్ళే అనుకునే పరిస్థితి. యువత అనుకోరా? మీ 5 ఏళ్ళు మీరు ఏం పీకారని అడుగుతారు. ఏం చెప్తారు వైసీపీ నాయకులు? సో దీనికి సంబంధించి మరొక వార్త కూడా ఉంది, ఒకసారి చూద్దాం. పాపం జన్జీ యువత ఎక్కడ జగన్మోహన్ రెడ్డికి రాకపోవడంతో పాపం వీళ్ళు ఫెన్షన్ ఏజ్, ఓల్డ్ ఏజ్ పీపుల్తోనే పాపం ర్యాలీలు నిర్వహించారు. మెగా డిఎస్సి పేపర్ లీక్ పై ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ చేసిన తరహాలోనే రాష్ట్రంలో జన్జీ కదం తొక్కుతుందని వైసీపీ అధ్యక్షుడు జగన్ వారం రోజులుగా ఊదరగొట్టారు. తీరా మంగళవారం వైసీపీ విద్యార్థి విభజన విభాగం ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళనలో జన్జీ జాడే కనిపించలేదు. డిఎస్సిలో ఉద్యోగం దక్కని అభ్యర్థులతో పాటు విద్యార్థులు, యువత సైతం ఈ నిరసనలో పాల్గొనడానికి ఆసక్తి చూపలేదు. వైసీపీ నాయకులు, వారి వారసులు మినహా బయట వారెవరూ హాజరు కాలేదు. అయినా జగన్ మాత్రం నిరసన ర్యాలీలో పాల్గొన్న యువతను, విద్యార్థులను ఎక్స్ వేదిక అభినందిస్తూ పోటీపెట్టి, అసలు యువతే పాల్గొనలేదు అని చెప్తుంటే మళ్ళీ యువతకు జగన్మోహన్ రెడ్డి అభినందనలు తెలపటం అంట. జన్జీ ఆగ్రహావేశాలను రాష్ట్రం మొత్తం మళ్ళీ చూసిందని, మంత్రి లోకేష్ రాజీనామా చేసే వరకు వేర్వేరు రూపాల్లో ఆందోళనలు చేపడుతూనే ఉంటామని చెప్పారు. ఇప్పుడు ఢిల్లీలో నీట్ పేపర్ లీక్ ఉంది, దేశం మొత్తం మారుమోగిపోయింది. అలాగే పక్క రాష్ట్రంలో గతంలో టీఎస్పీఎస్సీకి సంబంధించి పేపర్ లీక్ అయితే రాష్ట్రం షేక్ అయింది. మరి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ వైసీపీ పార్టీ, వైసీపీ సోషల్ మీడియాలో తప్ప ఎక్కడైనా దీని మీద మాట్లాడుతున్నారా? దీని మీద చర్చ జరిగిందా? జరగలేదు. ఎందుకని? ఇక్కడ ఏమీ జరగలేదు కాబట్టి. ఇంకా గట్టిగా మాట్లాడితే వైసీపీ హయాంలో గ్రూప్ 1 పేపర్లను ఐలాండ్లో పెట్టి పని మనుషుల చేత, వెల్డర్ల చేత, వంట మనుషుల చేత, వాళ్ళ చేత దిద్దిచ్చారంట. దీని మీద కోర్టు ఆగ్రహం వేసి ఒక సిట్ కూడా ఏర్పాటు చేసింది. వాళ్ళందరిని అప్రాధాన్యత పోస్టులకు తరలించింది. ఇంకా మాట్లాడితే వాళ్ళు దానికి తలదించుకోవాలి. వాళ్ళ హయాంలో జరిగిందని కోర్టు అగ్రీ చేసింది. అందుకనే సిట్ ఏర్పాటు చేసింది.
సో ఇది అంటే వైసీపీ ఏదో కేంద్రంలో ఏదో జరిగిపోయింది కాబట్టి రాష్ట్రంలో కూడా అలాగే జరగాలనే ఆ విశ్వ ప్రయత్నం చేసి నిన్న యువత ఎవరూ పాల్గొనకపోవడంతో పూర్తిగా అబాసుపాలైంది.